మాట్లాడారు. నేను అందరికంటే సీనియర్ మెంబర్ని. ఇది దగ్గర 9వసారి. అంటే 9 సార్లు ఎమ్మెల్యే కావడం ఒక అరుదైన అనుభవం కూడా అధ్యక్ష. అయితే నేను 78లో మొట్టమొదటి వచ్చినప్పటి నుంచి చూశాను రోడ్లు లేని పరిస్థితి. అప్పుడు ఎమ్మెల్యేకి ప్రివిలేజెస్ ఏంటంటే ఒక 3 గ్యాస్ కనెక్షన్లు, మిలిటరీ జీప్, నేరుగా తమిళనాడుకు పోతే ఆర్మీ నుంచి ఒక జీప్ ఇస్తారు. ఆ జీప్ కూడా నడవదు, దాన్ని ట్రోలింగ్ చేసుకొని రావాలి, వచ్చి రిపేర్ చేసుకొని. అప్పుడు రోడ్లు కూడా అదే పరిస్థితి, ఏ ఊరికి కూడా రోడ్లు ఉండవు, జీప్ ఉంటే తప్ప కాన్స్టిట్యున్సీలు తిరగలేవనే ఉద్దేశంతో అప్పుడు ఆ ఫెసిలిటీ ఇచ్చారు అధ్యక్ష. ఈరోజు ఎమ్మెల్యేస్ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు మనం చూస్తే అధ్యక్ష, ఆ రోజు కరెంటు లేని పరిస్థితి నుంచి ఈరోజు మన ఇండ్లపైనే కరెంటు తయారు చేసుకునే పరిస్థితికి వచ్చాం. అదే మాదిరిగా అధ్యక్ష, ఆ రోజు ఫోన్లు కూడా నేను చెప్పాను ఇంత మునుపు, ఫోను కూడా ఆన్ ప్రియారిటీ ఇచ్చేవాళ్ళు. ఈరోజు మనం అందరం చూస్తే సెల్ ఫోన్లు పెట్టుకొని హౌస్లో కూడా పనిచేసుకునే పరిస్థితికి వచ్చాం. అయితే అధ్యక్ష, ఈ సభలు చాలాసార్లు నేను చూశాను. ఈ సభను చూసినప్పుడు చాలా హుందాగా జరిగాయి, గౌరవంగా జరిగాయి. మొట్టమొదటిసారిగా నా జీవితంలో చూసిన సభ గడచిన సభ. ఆ రోజు ఈ సభలోనే చెప్పాను, ఇది గౌరవ సభ కాదు, ఇది కౌరవ సభ. మళ్ళీ ఈ సభను ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజల ఆమోదం తీసుకుని మళ్ళీ సభకొచ్చి గౌరవ సభ చేస్తామని ఆ రోజు కంకణం కట్టుకొని ప్రతిజ్ఞ చేసి వెళ్ళాం. అది నిలబెట్టుకొని అసెంబ్లీకి వచ్చాం. కానీ ఈ గౌరవ సభని గౌరవించే సంస్కారం లేని పార్టీ ఈరోజు అసెంబ్లీ కూడా వచ్చే పరిస్థితి లేకుండా పోయింది. అధ్యక్ష, ప్రజాస్వామ్యంలో చాలామంది చూశాను, పెద్ద వాళ్ళందరినీ చూశాం. ఎప్పుడు కూడా అసెంబ్లీ అంటే ఒక గౌరవం. అసెంబ్లీ అనేది ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఇదొక వేదిక, ఒక పవిత్ర దేవాలయం. అలాంటి దేవాలయంలో మనం చూస్తే నిన్న మన పరిస్థితి మనం చూసాం. ఇప్పటికే మన మిత్రులందరూ మాట్లాడారు. నా 41వ సంవత్సరం ఇప్పటివరకు అనుభవాలు చూస్తే 40 ఏళ్లలో నాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీ జరగనిస్తాం, లేకుంటే ఉంటామని చెప్పిన ఏకైక సందర్భం నిన్నటి రోజు అధ్యక్ష. ఒక మాటలో చెప్పాలంటే అది ఒక చీకటి రోజు అన్న అభిప్రాయం. ప్రజలు 11 మందిని గెలిపించారు, 11 గంటలకు వచ్చారు, 11 గంటల 11 నిమిషాలకి వెళ్ళిపోయారు. అంటే కరెక్ట్గా 11 నిమిషాలు ఉన్నారు. ఆ 11 నిమిషాల్లోనే స్పీకర్ను అవమానించడం, ఇవన్నీ జరిగే పరిస్థితి వచ్చింది. అధ్యక్ష, ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడుండే మనం కానీ ప్రజలకు కానీ విజ్ఞప్తి చేయాల్సిన అవసరం ఉంది. వివిధ రాజకీయ పార్టీలు ఉంటాయి, హామీలు ఇస్తాం,